హరిశంకర్ డైరెక్షన్ బాగుంది సినిమా బాగుంది బ్లాక్ బస్టర్ అన్నది పక్క పవిత్ర హీరోయిన్ దమ్ము మా మాస్ మహారాజా సినిమా బొమ్మ బ్లాక్ బస్టర్ అప్పచ్చా బ్లాక్ బస్టర్ అంటే కంటే సినిమా బ్లాక్ బస్టర్ అన్నది పక్క అప్పచ్చా పక్క కుత్తరాంపు అన్న సినిమా కుత్తరాంపు మళ్ళీ పాత వింటేజ్ రావన్న మొత్తం హరీష్ శంకర్ అయితే ఇచ్చి పడేసాడు మొత్తం అంతా బోరేం లేదన్న హీరోయిన్ ఓకే బాగా చేసింది అంతా సిద్ధు కేమ్ అది వేరే లెవెల్ అది సిద్ధు కేమియో వేరే లెవెల్ అది యాజ్ ఇట్ ఈస్ మొత్తం బాగుంది మొత్తం అంతా ఆయన మార్క్ ఉంది బాగా మిక్కీ జే మేయర్ ఓకే బీజిఎం ఓకే ఇంకా సాంగ్స్ అయితే అసలు అబ్బచ్చా సాంగ్ తర్వాత రెప్పల్ డప్పుల్ సాంగ్ వేరే లెవెల్ అయ్యో మాసమ్మ మొగుడు రవితేజ గారిది ఎంట్రీ చాలా అంటే చాలా బాగుంది కొంచెం లేకుంది ఆ తర్వాత లవ్ ట్రాక్ అదిరిపోయింది సాంగ్ కూడా రెప్పల్ అనే సాంగ్ కూడా ఇంటర్వెల్ ముందు వస్తుంది సాంగ్ అయితే మాత్రం ఒక రేంజ్ లో ఉంది అదిరిపోయింది ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది సెకండ్ హాఫ్ కొంచెం లేకుండా ఈ లోపల డీజేటీలు స్టార్ బాయ్ సిద్ధు ఎంట్రన్స్ ఒక రేంజ్ లో ఉంది అక్కడక్కడ కామెడీ సూపర్ ఉంది క్లైమాక్స్ తెలుసు కదా హరీష్ శంకర్ అంటే ఎలా ఉంటుందో అదిరిపోయింది మూవీ హిట్ హరీష్ శంకర్ అనే హిట్ అనుకో మూవీ కూడా హిట్ చాలా అంటే చాలా బాగుంది థ్యాంక్ యూ సినిమా అంతా ఒక రేంజ్ అయితే క్యామియో ఒక రేంజ్ క్యామియో కోసం వెయిట్ చేయండి మాస్ మహారాజ్ మాత్రం ఫైటింగ్ ఎరగొడేయాడు శంకర్ గారి సినిమా ఫైటింగ్ అంటే ఫైటింగ్ చూడాలి హీరోయిన్ మస్తుంది నా మస్తుంది అన్న వన్ టైం చూడొచ్చు సినిమా బాగుంది సూపర్ సూపర్ బచ్చన్ బాక్స్ కి బచ్చన్ కొట్టిండు సినిమా సూపర్ డూపర్ హిట్ అన్న ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్న సినిమా తిస్మార్ ఖాన్ ఉందన్న మిస్టర్ బచ్చన్ అంటే అమితాబ్ బచ్చన్ కు ఫ్యాన్ అయిపోయినా అమితాబ్ బచ్చన్ ఎప్పటికి చిన్నప్పటి నుంచి రవితేజ ఫ్యాన్ నేను మొత్తం పూరా బచ్చన్ అంటే బచ్చన్ ఇచ్చి పడేసిండనా మన అన్న రవితేజ ఇస్ ద గ్రేట్ జై రవితేజ జై జై రవితేజ ఆ సినిమా అయితే చాలా బాగుంది అన్న బ్లాక్ బస్టర్ హిట్ యాక్షన్ సీన్స్ వదిలేస్తే కానీ స్టోరీ ఎంటర్టైన్మెంట్ బాగుందన్న సూపర్ అన్న రీమేక్ దానికి సంబంధం లేదన్న అసలు రీమేక్ దానికి సంబంధం లేదు మొత్తం హరిశంకర్ స్టైల్ మాస్ మహారాజ్ స్టైల్ అన్న మొత్తం అన్న అట్లే లేదన్న మీరు మూవీ చూస్తే మీకు పాత సాంగ్స్ తో పాటు మూవీ ఫ్యాన్ గా మీరు మూవీ చూడండి మన సిద్ధు బాయ్ ఎంట్రీ ఉంటది రవితేజ అన్న మాస్ యాక్షన్ కత్తర్ నాకుంటది సినిమా మొత్తం మీరు పక్కా ఎంజాయ్ చేస్తారు సిద్ధు ఉన్నాడు సిద్ధు ఎంట్రీ మాత్రం చాలా బాగుంటది కత్తర్ నాకుంటే సిద్ధు ఎంట్రీ హీరోయిన్ మాత్రం చాలా బాగుంది రవితేజ యాక్టింగ్ కూడా అల్టిమేట్ యాజ్ యూజువల్ సినిమా హిట్ సినిమా మొత్తం సూపర్ డూపర్ ఎవర్ బిఫోర్ అన్న ఖతర్నాక్ సినిమా బ్లాక్ బస్టర్ పక్కా మాస్ ఎంటర్టైన్మెంట్ కల్ట్ మాస్ మహారాజా రవితేజ జై రవితేజ హీరోయిన్ అయితే రొమాంటిక్ గా చాలా బాగుందన్న ఒక రాజేష్ ఖన్నా చూస్తారు కదా సినిమాలో అలా ఉంది హీరోయిన్ రొమాంటిక్ గా ముంతాజ్ లాగా
డీజే టిల్లు ఎంట్రీ అయితే అదిరిపోయింది, సూపర్. అన్నయ్య పంపించాడు, నేను దిగా. సూపర్ ఉందన్న, బ్లాక్ బస్టర్. హరీష్ శంకర్ వింటేజ్ మాస్ మహారాజుని చూపించాడు, కల్ట్ బొమ్మ ఇచ్చాడు మాకు. అసలు ఫ్యాన్స్ కి అయితే మాస్ మహారాజన్ స్క్రీన్ మీద చూస్తుంటే మళ్ళీ అసలు వింటేజ్ మాస్ ని చూసినట్టుంది. సాంగ్స్ కి అయితే ఒక్కరు స్క్రీన్ దగ్గరికి వెళ్ళి రచ్చలేవేశారు. సినిమా అంతా నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది, ఫ్యామిలీస్ తో వచ్చి చూడాల్సిన సినిమా ఇది. హరీష్ శంకర్ ఏదైతే చెప్పాడో అది మళ్ళీ హ్యాట్రిక్ కొట్టాడు. ఇంకో సినిమా తీయాలని కోరుకుంటున్నాం. సిద్ధు జొన్నల కంటే ఎంట్రీ అయితే సూపర్ ఉందన్న సినిమాలో. ఇంకా లాస్ట్ చెప్పేది ఏంటంటే మా మాస్ మహారాజు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు, ఈసారి మాత్రం కల్ట్ పంపించాడు మాకు. జై మాస్ మహారాజ్, జై సినిమా, జై మాస్ మహారాజ్. సూపర్ ఉందన్న, కొత్త హీరోయిన్ అయినా కూడా మాస్ మహారాజ్ తో సూపర్ గా యాక్ట్ చేసింది. అండ్ వాళ్ళిద్దరి ఆన్ స్క్రీన్ పేరు అయితే సాంగ్స్ గానీ అన్ని సూపర్ గా ఉన్నాయి. సిద్ధు జొన్నలగడ్డ మాస్ అన్న ఆ పర్ఫెక్ట్ టైమ్ లో ఎంట్రీ ఇస్తాడు, అన్నని కాపాడడానికి వచ్చిన తమ్ముళ్లాగా. సినిమా అయితే అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తుంది, క్లైమాక్స్ వరకు. రెప్పల్ డప్పుల్ అండ్ లాస్ట్ సాంగ్ అయితే థియేటర్ మొత్తం షేక్ అయిపోయింది. ఖచ్చితంగా అందరూ వెళ్ళి సినిమా హాల్లో చూడాల్సిన సినిమా ఇది. జై మాస్ మహారాజ్, జై సినిమా. ఎన్ని సినిమాలు ఉన్నా కూడా ఇది మాత్రం వింటేజ్ మాస్ మహారాజ్ టైప్ ఆఫ్ సినిమా అన్న. దీనికి మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఈ సినిమా. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ధమాకా తర్వాత మళ్ళీ అలాంటి మాస్ కంబ్యాక్ ఇచ్చాడు. ఈసారి 100 కోట్ల సినిమా కాదు, 200 కోట్లు కొడుతున్నాం. జై మాస్ మహారాజ్, జై రవితేజ. అన్న అమితాబ్ బచ్చన్ గారు ఏ రేంజ్ వెళ్ళినారో ఈ సినిమా కూడా రోజు రోజుకి ఆ రేంజ్కి వెళ్తుంది. ప్రీమియర్స్ దగ్గర నుండి రేపు August 15 రేపటి నుండి డైలీ హౌస్ఫుల్స్ కనపడతాయి. ఇప్పుడు ప్రీమియర్స్ కూడా అన్ని హౌస్ఫుల్ అయిపోయి రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కావచ్చు. పీపుల్ మీడియా సినిమా ఇది. హరీష్ శంకర్ కెరీర్ లో బెస్ట్ కంబ్యాక్ సినిమా ఇది. హీరోయిన్ మాత్రం ఫుల్. ఈ సినిమాతో హీరోయిన్ కి చాలా ఛాన్సులు వస్తాయి. కొత్త సినిమాలో చాలా పెద్ద స్టార్ హీరోయిన్ అవుతుంది ఈ సినిమాతో. సిద్ధు జొన్నలగడ్డ కీమో రోల్ మీరు సినిమాలో చూస్తే ఆ కీమో రోల్ కూడా ఫుల్ హైలైట్ సీన్ ఉండదు. కొత్త రాంప్ అంతే, సాంగ్స్ అన్ని కొత్త రాంప్, కామెడీ ఉంది, మొత్తం అన్ని రవితేజ అన్నయ్య దగ్గర నుంచి ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తారు అన్ని ఉన్నాయి. కేసీపీడే ఓవరాల్. డిజిటల్ ఎంట్రీ కూడా బాగుంది, కొత్త రాంప్ నెక్స్ట్ లెవెల్. ఓవరాల్ గా మూవీ గుడ్, బ్లాక్ బస్టర్ హిట్. రేటింగ్ 5/5. హీరోయిన్ రొమాన్స్ సూపర్ బాగుంది బ్రో. కామెడీ రొమాన్స్ మొత్తం ఏమేం కావాలి అన్ని ఉన్నాయి సినిమాకి. రాంప్